ఇంకొక విషయం క్లియర్ చెప్తాను. ఇప్పుడు పక్షిరాజు యొక్క అభిషేకం కింద ఉండి సింహాసనం దగ్గర ఉన్న 4వ జీవి భూమి మీదకి వచ్చిందంటే, ఎవరైతే ఆ పక్షిరాజు యొక్క అభిషేకం పొందుకుని ఏలియా వర్తమానాన్ని పట్టుకుని అభిషేకం పొందుకున్నారో వారు కూడా సింహాసనం పక్కన ఉన్నారన్న సంగతి గుర్తించారు. ఏమైంది? హల్లెలూయా. అంటే ఆయన సింహాసనం పక్కన ఉన్న వ్యక్తి ఏదో భూమికి ఆకాశానికి ఉన్నంత దూరంలో ఆయన లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? సింహాసనం పక్కనే 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవుల పక్కన 24 మంది పెద్దలు ఉన్నారు. 24 మంది పెద్దల తర్వాత శరపులు కెరపులు ఉన్నాయి. అంటే కెరపుల కంటే దూతల కంటే ముందు 24 పెద్దల కంటే ఆ పెద్దలు దాటి సింహాసనం దగ్గర ఎంత వెళ్ళిపోయే వ్యక్తులు అంటే పక్షిరాజు యొక్క అభిషేకం కలిగిపోయింది. హల్లెలూయా. అంటే గడి యొక్క వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరంటే సింహాసనం పక్కన ఉన్నారు. హల్లెలూయా. అంటే వీళ్ళు భూమి మీద లేరు, లేకపోతే ఎక్కడో అమర దూరం లేరు, కొన్ని వేల కిలోమీటర్ల దేవుడి సన్నిధికి దూరంగా లేరు. అంటే వీళ్ళు దేవుడి సన్నిధికి అతి సమీపంగా పక్షిరాజుకి అభిషేకం పొందుకున్న వ్యక్తులు దేవుని యొక్క సింహాసనం పక్కనే ఉన్నారు. హల్లెలూయా. ఈ వర్తమానం పట్టుకుంటే ఎంత ధన్యతండి. నిజంగా సింహాసనం దగ్గర వెళ్ళిపోయి అధికారం అవకాశం దేవుడు ఇచ్చేసాడు. పక్షిరాజుకి అభిషేకాన్ని బట్టి అభిషేకాన్ని బట్టి సింహాసనం పక్కకి వెళ్ళి ఆయన దగ్గర ఉండి అభిషేకం అనుభవించే ధన్యత నీకు నాకు ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ యొక్క 3 శ్రమలు అని ఏంటని మనం చూస్తే 9వ అధ్యాయం ప్రకటన 9వ అధ్యాయం మనం చూస్తే ఇవి మన 3 ప్రపంచ యుద్ధాలు ఎవరితో ఉన్నాయి. ఈ 3 శ్రమలు 3 అయ్యోలు అనమాట. ఇప్పుడు 5వ దూత బోర వస్తున్నప్పుడు ఆకాశం నుండి భూమి మీద ఒక నక్షత్రం రాలిపోయింది. 5వ దూత బోర వదిలినప్పుడు సడన్ గా ఏం జరిగిందంటే ఆకాశం నుంచి పెద్ద నక్షత్రం రాలిపోయింది. ఆ యొక్క తేజ నక్షత్రం రాలిపోయింది. ఆ తేజ నక్షత్రం ఎవరు కాదు, లూసిఫర్. వాడు ఎప్పుడైతే ఆకాశం నుంచి భూమి మీద ఒకేసారి పడ్డాడో వాడు అగాధం యొక్క రాజు కాబట్టి, వాడు అబద్ధుడు కాబట్టి, వాడు అబద్ధుడు కాబట్టి, వాడు పాపపురుషుడు కాబట్టి, వాడు నరహంతుడు కాబట్టి, వాడు ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో పడిన మరుక్షణమే అగాధం తెరవబడిందట. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఎప్పుడైతే అగాధం తెరవబడిందో పెద్ద కొలిమి అంటే ఒక కొలిమి అక్కడ కనబడది. ఆ కింద కొలిమిలో నుంచి పెద్ద పొయ్యి అనమాట, పెద్ద కొలిమి. ఆ కొలిమిలో నుంచి ఆ యొక్క భయంకరమైన పొగ అగాధంలో పైకి వచ్చేసింది. అగాధం నుంచి ఎప్పుడైతే పైకి వచ్చిందో ఆ పొగ, ఆ సూర్యుడు, ఆ యొక్క ఆ పొగ అంతా కూడా ఆ సూర్యుడి కమ్మేసిందట. అంత భయంకరమైన పొగ అగాధంలో పైకి వచ్చేసింది. ఆ పొగ దురాత్మలు 20 కోట్ల దెయ్యాలు ఆ పొగ రూపంలో ఉండి ఆ ఆకాశ మండలం అంతా కూడా ఆ యొక్క సూర్యుని అంతా కూడా కమ్మేసినాయి. వాయుమండలం అంతా కమ్మేసి ఆ పొగలో నుండి ఏమి వచ్చినాయి అంటే మిడత రూపం భూమి మీద వచ్చినాయి. ఇప్పుడు ఆ దెయ్యాలని ఏమని అంటే ఆ మిడత రూపం మారిపోయి ఇప్పుడు 220,000 కోట్ల దెయ్యాలు 20,000 కోట్ల దెయ్యం